లెక్క లేదు పక్కా లేదు. వారం నుంచి వస్తున్నా ఒక సమస్య మీద, ఇక్కడ సమాధానం చెప్పే దిక్కు లేదు. ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసు చిన్న సమస్య అరగంట సేపులో చేసే సమస్యకి వారం 10 రోజుల నుంచి జరుగుతున్నా. కడుపు మండిపోతుంది. ఈ సమాధానం నాకు నచ్చలా. చూస్తానే ఉన్నా, 2 years నుంచి చూస్తున్నా. ఓపిక బట్టా ఇవాళతో నా ఓపిక నశించిపోయింది. కానీ ఎంత దూరం పోతాం? నేనేం తప్పు చేయలా. మొత్తం నేనేం తప్పు చేయలేదు. పై అధికారులు రావాలా, ఏడు జరిగే వ్యవహారాలన్నీ తేలాలా. మాది తిమ్మసముద్రం గ్రామం. మా గ్రామంలో ఈ మధ్య పొలం కాడ ఒక చిన్న సమస్య జరిగి అది కేసులు దాకా పోయి పోలీస్ స్టేషన్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయానికి ఆ పొలం గురించి ఎంక్వైరీ చేయమని ఒక 10 రోజుల క్రితం ఎస్ఐ గారు లెటర్ రాయటం జరిగింది. ఇప్పుడు 10 రోజుల నుంచి ఈ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను. ఇక్కడ సమాధానం చెప్పే దిక్కుగా లేదు. ఇప్పుడు దాకా లోపల అరగంట గంట కూర్చున్నాను, సరిగా సమాధానం చెప్పడం లేదు. అసలు ఎంఆర్ఓ గారు అసలు ఎప్పుడైనా కలెక్టర్ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు ఏందో అసలు ఎప్పుడు వచ్చినా ఆమె అసలు ఉండటం లేదు. స్టాఫ్ సమాధానం చెప్పరు. ఈ విధంగా రోజు ప్రభుత్వం ఏమో జనం కోసం ముఖ్యమంత్రి గారేమో పనులు చేయండి అని చెప్తే ఇక్కడ పని చేసే దిక్కు లేదు. నేను ఒక నాయకుడి పరిస్థితే ఈ విధంగా ఉంది. ఎమ్మెల్యే గారి దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళా. ఎమ్మెల్యే గారు చెప్తానే ఉన్నారు, కానీ ఇక్కడ అధికారులు అయితే మార్పు అయితే లేదు. నేను గంట నుంచి కూర్చొని ఉన్నా, సరైన సమాధానం లేదు. ఒక నాయకుడి పరిస్థితి ఎట్టుంటే ఇక్కడికి రోజు ఎంతోమంది ఎన్నో పనుల మీద వస్తుంటారు. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? నేనైతే నాకు సరైన సమాధానం చెప్పేదాకా ఇక్కడి నుంచి అయితే ఈరోజు నేను లేవను. పై అధికారులు వచ్చి ఏడు జరిగే అన్నిటికీ ఎంక్వైరీ చేసి సమాధానం చెప్పేదాకా నేనైతే లేవను. ఎంత దూరం అయినా పోతాను అని నేను చెప్తున్నా.